కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పెను రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పాలనతో బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు వెసుగు చెందారని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొనండి అంటున్నారని తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చి ఆ సీట్లో కూర్చోవాలని తండ్రి కుమారులు తాపత్రయపడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బజారులో పశువుల మాదిరి ఎందరిని కొంటారో కొనండి అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే యత్నాన్ని కుట్రకోణంగా భావిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం కూడా రాదండి. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తామంటాం. కొనుండ్రి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలను పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తామంటాం. కొనుండ్రి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలను కానీ ఉంచకుండా దీన్ని ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టేదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు. మీకు ఖర్చు పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గంట దుర్మార్గమైన సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది ఉన్నారు బిల్లు రాని మొత్తుకుంటారు. సర్పంచులు ఇల్లు కట్టిన వాళ్ళు, బోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మరొక విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. మనం పేరుకు దుబ్బాక నియోజకవర్గం. భారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. కేసీఆర్ గారి ఆలోచనల మేరకే, కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనమేమీ అక్కరలేదు. ఇలాంటి చోటా మోటా వ్యాఖ్యలకు భయపడేది లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఏమైనా విచారణ చేస్తారా? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి వారేమన్నా వారికి ఉన్నటువంటి డబ్బు ఆస్తిపాస్తుల హామీతో మాట్లాడుతున్నారో తెలియదు. ఉంటుంది డెఫినెట్గా. 10 ఏళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు. దాంట్లో ఇలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అవకాశాలు వచ్చినాయి. ఆ దోపిడీ నుంచి ఇలా బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల బలమున్న ప్రభుత్వం ఇది, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్కి తావులేదు. ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకు వ్యతిరేకత ఉంది? ఎందుకు కాంట్రాక్టుల దగ్గర ఎందుకు వ్యతిరేకత? ఈరోజు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. కేవలం బీఆర్ఎస్ నాయకులకి, ఆ నలుగురికి ప్రభుత్వం పోలు కన్నెర్ర చేస్తున్నారు. అంటే వాళ్లకు కండ్ల మంట. ఈరోజు ఎందుకు ఆ కన్నెర్ర ఎందుకు, ఆ కండ్ల మంట ఎందుకు, ఆ అక్కస్ ఎందుకు, ఆ ఈర్ష్యాభావం ఎందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు అర్థం అవడం లేదు. అంటే కింది నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు పరిపాలన చేస్తే చూస్తూ ఓర్వలేక ఈ విధంగా వారు ప్రభుత్వం పడిపోవాలని చెప్పని నేను శాపనార్థులు పెడుతుంది తప్ప ఇది ఏదో పిల్లి శాపనార్థులు పెట్టినంత మాత్రాన ఈరోజు ఈ ప్రభుత్వం పడిపోద్దని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. పేదలకు మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తాం. మరో 5 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం వస్తుందని చెప్పని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పకనే చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీకి ఇదేం కొత్త కాదు, డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం, ప్రజాస్వామ్యంలో పార్టీలను నిర్వీర్యం చేయడం, ప్రజాస్వామ్యంలో ఏదైనా చేయొచ్చు డబ్బులుంటే అనే ఒక ఆలోచనతో మాట్లాడినట్టుగా కనపడుతుంది. గత ప్రభుత్వంలో దోసుకున్న 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయా అని ఎతుకుతుంటే ఇప్పుడు తెలిసింది 7 బిల్డర్ల రూపంలో వీళ్ళు పెట్టిన పెట్టుబడులు. ఆ రోజు దారాదత్తం చేసి చాలా మందికి గవర్నమెంట్ భూములు అంటగట్టి ఆ రోజు ఎంతో మంది బిల్డర్ల దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ దోసుకున్న తెలంగాణ సొమ్మును పెట్టినట్టు ఇప్పుడు ఆ బిల్డర్లందరూ కూడా మళ్ళీ మేము తిరిగి ఇస్తాం ఎమ్మెల్యేలను కొని
మీరు ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్తుర్రు. నేను ఒకటే చెప్తున్నా, డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి, ఎవరా బిల్డర్లు, ఎవరా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న పిచ్చి ఆలోచన చేస్తున్న వాళ్ళు. ఆ బిల్డర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే కూల్చారనుకున్నారో మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మరి డీటెయిల్స్ ఉండి ఉంటాయి. మరి ఆయనకు నార్కో అనాలిసిస్ చేసో లేకపోతే లైట్ డిటెక్టర్ పెట్టో ఏదైనా సరే ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగిండో ఇలా చెప్పాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఇది ఆషామాషిక వ్యవహారంగా మేము చూస్తలేం. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన వద్దనుకొని ప్రజలు తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న దద్దమ్మల్లారా మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఒక సామాన్యుని ముఖ్యమంత్రి చేసిన ఎన్నిక. మీరు వేల కోట్లు వెచ్చించి ఇలా మీరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని, తెలంగాణను నమ్ముకొని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇలా అధికారం ఇస్తే ఇలా బీజేపీ సహకారంతో కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు, కార్పొరేట్ల సహకారంతో కొన్నిసార్లు చేస్తారు. ఎప్పటికీ కూల్చాలనే ఎత్తుగడ మీకు ఉంది అంటేనే ఇది ఆషామాషి వ్యవహారంగా మేమందరం చూడాల్సిన సందర్భం కాదు.